పేరండి వరలక్ష్మి. ఇక్కడ వైజాగ్ ఎంపీగా ఎవరు గెలిస్తే బాగుంటుందండి? ఝాన్సీ గారు గెలిస్తే బాగుంటుందండి. ఎందుకు ఆమె గెలవాలి? మునుపు ఆవిడ గెలిచింది కాబట్టి బాగానే చేశారనేసి, ఇప్పుడు కూడా తనే వస్తే మాకు చాలా మేలు జరుగుతుంది అనేసి. అంటే టీడీపీ నుంచి శ్రీభరత్ కూడా పోటీ చేస్తున్నారు. తన ఉంటే అప్పుడు వర్షాలు ఉండవండి. ఇప్పుడు మా వ్యవసాయాలన్నీ అప్పటికి ఏ వర్షాలు అన్నీ పోయాయి. అతను 7 సంవత్సరాల పరిపాలనలోనూ కూడా మాకు వర్షాలు లేవు. ఏదో జగనన్న ఎక్కారంటే అప్పటి నుంచి వర్షాలు వరదలు మేమందరం కూడి తింటున్నాము. రైతు భరోసాలేనే మరి అవి 3000 పెంచుతానన్నారు, పెంచారు. అన్నీ కూడా మాకు సౌకర్యంగా జరిగాయి. ఇంట్లో ఏమి వచ్చాడు సంక్షేమ పథకాలు? మా ఇంట్లో ఇప్పుడు కోరుకుంటూ వచ్చి 18,000 వచ్చాయండి. మరి రుణాలు మాఫీ అన్నారండి ఆ రోజు, అవి వచ్చేసాయండి. రుణాలు మాఫీలు వచ్చేసాయి, చెయ్యి వడిదలు వచ్చేసాయి. మరి ఆరోగ్యశ్రీ కార్డుల కోసం అన్నిటికి పెట్టామంటే అవన్నీ పథకాలు మాకు వచ్చాయి. అతను ఏదేదో ప్రకటించారో అవన్నీ మాకు రైతు భరోసా వస్తుంది, అన్నీ వస్తున్నాయండి మాకు. మళ్ళీ అతనే పరిపాలిస్తే మాకు చాలా ఇష్టం. చంద్రబాబు వస్తే ఇంకంతకంటే ఎక్కువ చేస్తుంది. ఇంకేం లేదండి. అప్పుడు 200 అన్నారు. ఆ 200కి నైన్లు కాసి పంచాయతీ జాబులు చుట్టూ తిరుక్కొని ముసలోళ్ళు మొడగోళ్ళు అక్కడ మార్సలు పడిపోయి ఉండేవారు. ఇప్పుడు ఇంటింటికి వస్తున్నాయి. మరి ఇదే బాగుంటుంది కదండి. జగనన్న గెలిస్తేనే మాకు బాగుంటుంది. దేవుణ్ణి కూడా అదే కోరుకుంటాను, జగనన్న రావాలనేసి. ఝాన్సీ కూడా రావాలండి మాకు ఝాన్సీ గారు వస్తే మాకు సైదోడి అన్నిటికీ మాకు అవంతి శ్రీని గారు మాకు గెలవాలి, ఎమ్మెల్యేగా గెలవాలి. మరి జగన్ ఒక్కరు ఒకవైపు ఉన్నారు, మరో వైపు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ అందరు ఉన్నాండి. అటు మంచిగా జరుగుతుంది, నిజాయితీకే ఉంటుంది తోవలు. ఆయనే గెలుస్తారు, నమ్మకంగా చెప్తున్నాం. ఆయనే గెలుస్తారు. దేవుడు అన్నాడు కూడా అతనే వైపు ఉన్నాడు. ఎంతమంది అయినా ఉండొచ్చు, కానీ జగనే గెలుస్తాడు. మీ పేరండి? నా పేరు సుశీల. ఏం చేస్తుంటారు? ఇంట్లోని వంట. ఇక్కడ వైజాగ్ ఎంపీగా బొత్స ఝాన్సీ, శ్రీభరత్ పోటీ చేస్తుంటారు. ఎవరు గెలుస్తారంటారు? బొత్స ఝాన్సీ గారు గెలుస్తారు అనుకుంటాను. ఎందుకంటే ఆమె గెలుస్తారు? ఆవిడ ఎంపీగా చేశారు, అందరికీ మంచి చేశారు. మన లోకల్లోని మనిషి, అందరికీ కావాల్సిన మనిషి, ఇంకా మంచి చేస్తారనేసి ఆవిడే గెలుస్తారనేసి మేము అనుకుంటాను. మరి జగనన్న ప్రభుత్వం ఎలా ఉందండి పనితీరు? చాలా బాగుంది. మళ్ళీ అతనే రావాలని కోరుకుంటాను. చంద్రబాబు నాయుడు వస్తే మరి బాగోదంటారా? చంద్రబాబు నాయుడు వస్తే బాగోదు. ఆయన ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తామంటున్నారు కదా, అవన్నీ అబద్ధాలే. 4,000 పెంచనంటున్నారు. ఈ రోజే అన్నీ అంటారు, కానీ ఇతను గెలిచి అందరికీ న్యాయం చేశారు. అందరికీ ఒక అక్క చెల్లిలాగా అన్నీ ఆదుకొనరు. మాకు చేయూత కూడా వచ్చింది, మళ్ళీ రైతు భరోసా వచ్చింది, మా ఆయనకి పెన్షన్ కూడా వచ్చింది. మరి కూటమి ఇప్పుడు పోటీ చేస్తుంది కదా, జగనన్న ఒక్కడు ఒకవైపు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఎవరున్నా జగనన్నే గెలుస్తారు. అతనే గెలాలని మేము కోరుకుంటాను కూడా. మన జగనన్న మీద రాయితో దాడి చేశారు కదా, వాళ్ళు అన్యాయంగా చేశారు ఉడుక్కొని. ఇతను ఎక్కడ గెలిచేస్తారనేసి ఓట్ల కోసం జగనన్నే కావాలని చేయించుకున్నారని అంటున్నారు వాళ్ళు. అవన్నీ అబద్ధాలే. ప్రజల్లో అంటే ప్రజలు చూసి జాలిపడి ఓట్లు వేస్తారు, దెబ్బ తగిలితే. జగనన్నకే వేస్తాం. జాలి పడ్డం ఏంటి? అతను అందరికీ ఒక ఆడపిల్లలకి ఇచ్చినట్లు అన్ని కన్నోరైనా ఎవరు అలాగన్నీ చూసుకుంటాను అందరినీ. స్కూల్ పిల్లలకు కూడా ఎంతో ఆనందంగా స్కూల్కి వెళ్తాను, అన్నీ చూస్తాను. అతను అవుతారు సీఎం, అవ్వాలని కూడా మేము భగవంతుని కూడా కోరుకుంటాను. వైజాగ్ లో ఎంపీగా ఎవరు గెలుస్తారంటారు? బొత్స ఝాన్సీ, శ్రీభరత్ గారా? బొత్స ఝాన్సీ అనుకుంటాను అండి. ఎందుకంటే ఆమె గెలుస్తారు? ఆవిడ కొద్ది మంచి పనులు చేస్తుందని వేద్దాం అనుకుంటాను. శ్రీభరత్ గెలవరా? ఆయన టీడీపీ నుంచి ఇక్కడ పోటీ చేస్తున్నారు కదా. గెలదాం అనుకుంటాను. ఎలా ఉందండి జగన్ పరిపాలన? బాగానే ఉంది. మంది బాగా చేస్తున్నారు ఇక్కడ, అన్ని బాగానే చేస్తాను. మీ ఇంట్లో ఏమొచ్చాయంటే రైతు అన్నారు కదా మీరు? మేము రైతు భరోసా పడ్డది. రైతు భరోసా వచ్చిందండి. మా 10,000 ఇలాగ పడుతుందండి. ప్రతి సంవత్సరం వస్తుంది? ప్రతి సంవత్సరం వస్తుందండి. ఉపయోగపడుతున్నాయి డబ్బులు? అంటే ప్రతి పంట వేసే ముందు ఇస్తున్నాం అంటున్నారు, అలాగే ఇస్తున్నారు? అలాగే ఇస్తాను. విత్తనాలుగా వాటికి ఉపయోగపడుతున్నాయి, అన్నిటికి పడతాను. ఇంకా రైతులకి ప్రభుత్వం ఏం చేయలేదు అంటున్నారు, ఏం చేసిందంటారు? ఏం చేయలేదు. మాకు బాగానే చేసిందండి, పర్వాలేదు. అమ్మఒడి పడ్డదే, డోక్రా మాఫీ పడ్డదే, 18,000 అందాయి, రైతు భరోసా పడ్డదే, బాగానే పడ్డది. మరి చంద్రబాబు గెలిస్తే ఇంకెక్కువ చేస్తాం అంటున్నారు కదా, గ్యాస్ సిలిండర్లు ఇస్తారంట సంవత్సరానికి 3. ఏమో అన్నమే అలా పెడతారో లేదో మాకు తెలిసండి. ఇప్పుడు తినేదే చెప్పగలము.
జగన్ గెలుస్తారంటారా మరి? తినదాన్ని చెప్పలేం కదా, తినదే చెప్పగలం. జగన్ గెలుస్తారా మరి? గెలుస్తారని మా అభిప్రాయం.